డేవిడ్ విజయ్ కుమార్ గారు బాగున్నారా? దేవునికి మహిమ కలుగును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వినపడుతుందమ్మా? ట్రీట్మెంట్ జరుగుతుంది. మా మ్యూట్ లోకి వెళ్ళండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం గురించి తెలుసుకుంటున్నాం. స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు వివేకమిచ్చు రమ్యమునైన వృక్షమునై యుగుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు తిని తనతో పాటు ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ దినమున ఈ ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఇక్కడ ఇంతకు ముందు పాఠ్య భాగములో మనం తెలుసుకున్నాము. సాతాను యొక్క తంత్రములు అనేటువంటివి, ఇది నిజమా అని చెప్పి డౌట్ క్రియేట్ చేయటం అనేటువంటిది, తర్వాత మీరు మంచి చెడ్డలను ఎరిగినటువంటి వాళ్ళై దేవతల వలె ఉంటారని చెప్పేసి చెప్పటము, అది దేవునికి తెలియనని చెప్పేసి చెప్పటము, అటు తర్వాత స్త్రీలో కానీ పురుషుడు గాని వీరిద్దరూ కూడా సృజింపబడినటువంటి ఆ శరీరములను ఒక నరునిగా మట్టి నుంచి తీయబడినటువంటి ఆ మట్టి దేహములోనికి ఆత్మ సంబంధమైన శరీరాలను పంపించటం అనేటువంటిది, ఇప్పుడు అది ప్రకృతి నుంచి తీయబడినటువంటి ఆ శరీరము గురించిన విషయాలు కొన్ని మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రకృతిలో ఇది లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా నేల నుంచి మొలిపించను. ఇప్పుడు ఇది యెహోవా 2వ అధ్యాయం 9వ వచనములో, మరియు దేవుడైన యెహోవా చూపుకు రమ్యమైనది మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యనున్న జీవ వృక్షమును, మంచి చెడ్డలు తెలివించు వృక్షమును నేల నుండి మొలిపించెను. కానీ మనిషిని ప్రకృతి సంబంధమైన శరీరము కూడా నేల నుండి తీసినట్లుగా చూస్తున్నాము. అంటే ఇక్కడ సాతాను యొక్క తంత్రం ఏంటంటే, ఈ ప్రకృతిని ఆకర్షించేటువంటి విధానములో ఈ ప్రకృతిలో నుంచి తీయబడినటువంటి దానిని, అది నిద్రాణమైపోయినటువంటిది ఆత్మ సంబంధమైన శరీరము యాక్టివేట్ అయినప్పుడు, అంటే ఆత్మ సంబంధమైన శరీరము అనుసరించి జీవించేటువంటి విధానములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞకి వాళ్ళు అతిక్రమణ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శరీరంలో ఉన్న క్యారెక్టర్స్, అందుకనే శరీర కార్యములు అని చెప్పాడు అక్కడ. ఆ కార్యాలు అనేటువంటి వాటిని ఈ అపవాది మాటల ద్వారా, అతని మాట వినుట వలన, ఇప్పుడు అతని మాట ఈ అవ్వమ్మలోనికి ప్రవేశించినందువలన ఆ యొక్క ప్రకృతి సంబంధమైన శరీరములో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ అది బయటికి తీసింది. అది తీయటం వల్ల వెంటనే అప్పటి వరకు దేవుడైన యెహోవా ఆ వృక్షములన్నిటిని ఆయన చేశాడు, మంచిగానే చేశాడు. అప్పటి వరకు తిరుగుతా ఆ యొక్క తోటలో సంచారం చేస్తున్న వారికి ఇలా కనబడలేదా? రోజు సంచారం చేస్తున్నారు, రోజు తింటూనే ఉన్నారు, జీవిస్తూనే ఉన్నారు. ఎంతకాలం జీవించారనేది మనకి దైవ గ్రంథంలో రాయబడలేదు. కానీ వాని మాటలు ఎప్పుడైతే చెవిన పెట్టిందో, ఆ మాటలు ఈ శరీరానికి ఉన్నటువంటి క్యారెక్టర్ రైజ్ చేసింది.
అప్పుడు ఆ స్త్రీ ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమునై నా వృక్షమునై ఉండుట చూచినప్పుడు, అప్పుడు చూడలేదా? అంటే ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఆ నిద్రాణమైపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని లేపిందంతే. ఆత్మ సంబంధమైన శరీరాన్ని అదేం చేయలేదు. కానీ ప్రకృతి సంబంధమైన శరీరము ద్వారా ఆత్మ సంబంధమైన శరీరానికి ఉన్న మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేయగలిగింది. కాబట్టి ఇప్పుడు సాతాను యొక్క తంత్రం ఎప్పుడూ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటది. ఒకటి, స్త్రీ ద్వారా ఇక్కడ పురుషుని మోసపరుస్తూ ఉంది. రెండవది, ఈ శరీరానికి ఉన్నటువంటి క్యారెక్టర్స్ రైట్ చేసింది, యాక్టివేట్ చేసింది, నిద్రాణమైనటువంటిది. ఇదే విధానంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కూడా శోధించటానికి ప్రయత్నము చేస్తూ ఉంది. ఇక్కడ లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవపడంబము, శరీరాశ, జీవపు డంభము శరీరాశ, నేత్రాశ, చెబుతూ ఉంది. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం అనేటువంటివి లోక సంబంధమైనటువంటివే కానీ పరలోక సంబంధమైనటువంటివి కావు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. చదవమ్మా. 16, 17 చదువు. హల్లెలూయా. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి లోక సంబంధమైనటువంటివి, లోకం ధనాశయు గతి. ప్రకృతి సంబంధమైన శరీరము, ఆ లోకానికి సంబంధించింది ప్రకృతి సంబంధమైన శరీరం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంది? శరీరాశ, నేత్రాశ, జీవపుణము. ఈ మూడిటి ద్వారా మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కూడా లోబరుచుకోవాలనేటువంటి ప్రయత్నము చేసింది. మొట్టమొదట ఉన్నటువంటి ఆదాము, అవ్వలు ఈ మూడిటి వలన లోపరచబడ్డారు. అదే తంత్రాన్ని ప్రభువు మీద కూడా ప్రయోగించాలని ప్రయత్నం చేసింది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 3వ వచనం చూడండి, 3 నుంచి. ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలకు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, ఈయన ఆకలి కొనగా, 2వ వచనం కూడా, 40 దినముల దివారాత్రముల ఉపవాసము నేను పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఆకలి కొంటే ఏం కావాలి? ఆహారము కావాలి. ఆహారము దేని కొరకు? శరీరం. కాబట్టి ఇప్పుడు శరీరానికి ఆకలి అవుతుంది, ఆహారం కావాలి, దీనిని ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించు. కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాడు చెప్పిన మాట గనక వింటే లోబడితే అయిపోయినట్టే. ఇక్కడ అవ్వమ్మ వాని మాట వినుట వలన ఈ లోకానికి పాపం వచ్చింది. ఎప్పుడైతే మాట వినుట వలన అది మంచిదిగా కనబడింది, అంటే శరీరానికి ఉన్న క్యారెక్టర్ బయటకు వచ్చేసింది అనమాట. కాబట్టి ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా ఆ రీతిగానే శోధించడం బిగిన్ చేశాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకు ఆయన మనుషుడు, రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని.
కాబట్టి దేవుని నోట నుంచి వచ్చే మాట వలన, నీ మాట వల్ల కాదు. అపవాది మాట వినుట వలన కాదు జీవించేది. దేవుని నోట నుంచి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. అపవాదిని జయించాడు. ఇక రెండవది ఇదేంటిది? శరీరాశ. ఆహారము కావలసిన శరీరానికి, ఆ శరీరానికి ఈ రొట్టె వలన, అంటే ఈ రాళ్ల వలన రాళ్లు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించి, అప్పుడు నువ్వు దాన్ని తీసుకొని తిని నువ్వు ఆహారం, నీ ఆకలి తీర్చుకో. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రతి మాట, దేవుని నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆహారం ఏమిటి? దేవుని వాక్యం, వాక్యమే. కాబట్టి ఆ ఆహారము ద్వారా మనుషుడు జీవించాలి. మనము కూడా ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యం అని చెప్పబడిన ఆహారాన్ని భుజిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు శోధకుణ్ణి జయించగలుగుతావు. కాబట్టి ప్రతి దినము కూడా ఆహారాన్ని నువ్వు తినాలి. తినడం వల్ల నువ్వు జయిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తుకుందురు. నీవు దేవుని కుమారుడివైతే పైనుంచి కిందికి దూకు. నేను దేవుని కుమారుని దూకుతాను చూడు అని చెప్పేసిందని దూకితే ఏమైంది? అయిపోయింది, లోబడిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు కనబరచబడుతున్నాయి అని దైవ గ్రంథాల మార్కు 16:16 చెప్తే చాలా మంది వచ్చి ఇలాంటి కార్యాలు ఇవ్వని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా ఏమని చెప్తారో గమనించండి. ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. కాబట్టి ఇప్పుడు తాగు చూద్దాం. నువ్వు తాగిప్పుడు నువ్వు నమ్మిన వారి వాళ్ళు సూచక్రియలు జరుగుతున్న విశ్వాసం అన్నా తాగు చూద్దాం, బతుకుతావు చస్తావని శోధిస్తాను. పాముల్ని ఎత్తి పట్టుకుంటారంటే ఇప్పుడు పట్టుకో, అదిగో పాము కనపడుతుంది, ఎత్తుకో, పట్టుకో. శోధకులు చేసే పని అది. విశ్వాసులుగా వారు మనకు కనబడుతున్నారు కానీ వాని యందు శోధకుడు పనిచేస్తున్నాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. అందుకే వాని యొక్క తంత్రములు నువ్వు ఎరిగినటువంటి వానిగా ఉండాలి. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే, అంటే నువ్వు విశ్వాసి అయితే ఇది పట్టుకొని లేపు, నువ్వు విశ్వాసి అయితే అద్దాగు చావుకొని ఉంటావా? ఇలాంటి మాటలు వెళ్ళలేదా మీరు? ఎంతో మంది ఆ రీతిగా మనుషుల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరు, ఎమ్మటే నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఓహో, ఇతని ద్వారా అపవాది నిన్ను శోధిస్తున్నాడనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. విశ్వాసి అయితే అంటే నువ్వు విశ్వాసి అయితే దేవుని కుమారుడు అవుతున్నావు, నువ్వు కూడా విశ్వాసము ద్వారా. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడు అంటే జీవపు డంభాన్ని ఇక్కడ ప్రేరేపిస్తున్నాడని గ్రహించాలి. ఒక డంభము. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు విశ్వాసివైతే ఇచ్చేయి చూద్దాం. వాడి విశ్వాసంతో అడగట్లా మిమ్మల్ని, వాడి విశ్వాసంతో ప్రభువా అయ్యా నాకు అస్వస్థత ఉంది, స్వస్థత ఇచ్చేమని నిన్ను అడగట్లేదు. వాడు శోధకుడు. శోధించటానికి ఇగో పలానా వ్యక్తిని తీసుకొచ్చి వీడికి స్వస్థత కావాలి చేయి అంటే విశ్వాసంతో అడుగుతున్నాడా, శోధించడానికి అడుగుతున్నాడా? గ్రహించు. శోధకునికి లోబడబడు. నువ్వు విశ్వాసివే, అంతమంతో నువ్వు విశ్వాసి కాకుండా పోతున్నావా? గ్రహించాలి. ఇక్కడ సూక్ష్మమైనటువంటి విషయం. పోటీకి వెళ్ళొద్దు. శోధకుడు వచ్చేసి నువ్వు చేయి దీన్ని చూద్దామని చెప్పంటే నువ్వు పోటీకి వెళ్ళిపోయి చేయకూడదు. వాడు విశ్వాసముతో నీ యొద్దకు వచ్చేసి నా కొరకు ప్రార్థన చేయమని అడిగితే అప్పుడు ఆ విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి, ఆ రోగికి దేవుడు స్వస్థత ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నువ్వు దేవుని కుమారుడివైతే అనేటువంటిది ఏంటంటే జీవపు డంభము. ఈ డంభాన్ని
వాడు ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పైనుంచి దూకుద్దు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడతారని లేఖనంలో రాయబడింది కదా అని చెప్తున్నాడు. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడు? 7వ వచనములో, అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి దేవుని యొక్క వాక్యము ద్వారానే జయిస్తున్నాడు. ప్రభువైన నీ దేవుని, ఇప్పుడు ఆ దేవుడు ఎలా కనపడుతున్నాడు ఇక్కడ? ప్రభువైన నీ దేవుని. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా కనపడుతున్నాడు ఇక్కడ? ప్రభువైనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మీకు బైబిల్లో మొత్తం కూడా తిరుగుతాయి, అందుకని నేను అది స్ట్రెస్ చేస్తాను. ప్రభువైన నీ దేవుని. ఇంకొక చోట మీరు వెళ్తే ఏమవుతుందంటే దేవుడైన నీ ప్రభువు, దేవుడైన ప్రభు అని వస్తుంది అక్కడ. ఇక్కడేమో ప్రభువైన దేవుడు. ఇప్పుడు మనం చూస్తుంది యేసుక్రీస్తుని అంటే శరీరధారిగా ఉన్నటువంటి దేవుని వాక్య శరీరముగా ఉన్న యేసుక్రీస్తుని చూస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాడు? శోధిస్తుంది యాక్చువల్గా ప్రభుని భూమి మీద. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభువైన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి. అంటే ఇప్పుడు ఆ దేవుడు ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు? ప్రభువైన నీ దేవుని. నీ దేవుడు ఇప్పుడు ప్రభువుగా కనపడుతున్నాడని కాదా దాని అర్థం? దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క మహిమ యొక్క తేజస్సు ఎవరు? మన ప్రభు అయిన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. కిందేమని రాయబడింది ఫుట్నోట్లో? ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో. ఇలా వెళ్ళిపోతే టైం అయిపోతే దేవునికి మహిమ కలుగును గాక. చదవమ్మా, ఏప్రిల్ 1వ అధ్యాయం 1వ వచనము త్వరగా. మొదటి వచనము, పూర్వకాలమందు నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుల ద్వారా మనతో మాట్లాడెను. 3-4 వచనం చదవమ్మా చాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, అక్కడ ఆగమ్మా, తేజస్సును అని ఫుట్నోట్లు ఏమిచ్చాడు? ప్రతిబింబము. ప్రతిబింబం అంటే ఇప్పుడు ఆయన యొక్క ప్రతిబింబమే కదా. ప్రభు యొక్క ప్రతిబింబం, దేవుని యొక్క ప్రతిబింబము ప్రభువు. కాబట్టి నీ ప్రభువైన నీ దేవుని అనగా దేవుని యొక్క ఆ తేజస్సు, మహిమ యొక్క తేజస్సు అనగా ఆ ప్రతిబింబమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడింది కదా అన్నప్పుడు సాతానుడికి అవకాశం ఇంకా లేదు. తర్వాత 8వ వచనం చదవమ్మా. పిమ్మట అపవాది యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ వాటి మహిమను చూపి వాటి మహిమను ఆయనకు చూపి, అంటే నేత్రాశ చూపుట. ఈ మహిమలన్నీ కూడా చూపించే లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారము చేసినడలా ఇవన్నీ నీకు ఇచ్చేదనని చెప్పాడు. కాబట్టి ఇక్కడ సాతానా పొమ్ము ఏమన్నాడు చూడు, నీ దేవుడైన ప్రభువుని నమస్కరించి ఆయనను మాత్రము సేవింపవలెను అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు 3 తంత్రాలు, ఒకటి నేత్రాశ అనేటువంటిది, రెండోది శరీరాశ అనేది, మూడోది జీవపుడంబం అనేటువంటి 3 క్యారెక్టర్స్, 3 విషయాల ద్వారా శోధకుడు విశ్వాసులైన మీ మీద ప్రయత్నము చేసే అవకాశం ఉందని మీరు గ్రహించాలి. మొదట అవ్వమ్మ మీద, ఆదాము మీద ప్రయోగించాడు, వాళ్ళు ఓడిపోయారు.
అప్పుడు మరణం యొక్క బలము అపవాది తీసేసుకున్నాడు. ఇప్పుడు కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అదే తంత్రాన్ని ఉపయోగించినప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యము ద్వారా దాన్ని జయించాడు. దేవునికి మహిమ కలుగునుగా. అదే దేవుని వాక్యము నీ కొరకుంది. అందుకనే మొదటి దశలోని రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం 13. ఆ హేతువు చేతనే మీరు దేవుని గురించి వర్తమాన వాక్యము ఆ హేతువు చేతనే మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక. ఇక్కడ గమనించండి, ఇది పౌలు గారు చెప్పారు, అపోల్లో గారు చెప్పారు, పేతురు గారు చెప్పారు, ఆయన చెప్పాడు, ఏం చెప్పాడు? మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక. దేవుని వాక్యమని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన కార్యసిద్ధి కలుగజేయుచున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మా వలన వినిన వర్తమాన వాక్యము అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని మీరు అంగీకరించారు గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. గమనించండి, నేను కథ చెప్పేసేసి ఈ మాట చెప్పచ్చా? లేక కల్పించినటువంటి వాక్యాలన్నీ తీసుకొచ్చేసి దేవుని వాక్యానికి జతపరిచేసేసి ఇది నిజముగా దేవుని వాక్యం అని మీరు విశ్వసించిందని చెప్పచ్చా? లేదా మనుషుని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చేసి దాంట్లో రంగరించేసేసి బ్రహ్మాండంగా మనుషులు సంతోష పెట్టాలని తీసుకొచ్చేసి రకరకాలైనటువంటివి ఈ ప్రపంచంలో రాయబడినటువంటి గ్రంథములలో నుంచి తీసుకొచ్చేసేసి ఇది దేవుని వాక్యం అని నువ్వు చెప్పగలవా? కాబట్టి ఇది దేవుని వాక్యం. మీ మాట వినపడడం లేదు, కట్ అయిపోతుంది. పెద్దగా మాట్లాడండి, వినపట్లేదని మాట వినపడింది. ఇప్పుడు మాట్లాడింది మాట వినపడింది, ఇందాక వాక్యం వినపడింది. మిగతా వాళ్ళు అన్నగారు వినపడుతుందా? ముందు వినపడలేదు, ఇప్పుడు వినపడలేదు. ఏదో ప్రాబ్లం ఉందంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట మూసేసిందేమో లేదు అది. ఇప్పుడు దేవుని వాక్యమని నిజముగా, కాబట్టి ఇప్పుడు వినపడుతుందమ్మా? ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యము అని చెప్పగలిగిన ధైర్యము మీలో ఉండాలి. మనుషులు సంతోష పెట్టడం కోసంగా ఏదో ఉపమానాలు కథలు ఏవేవో చెప్పి తీసుకొచ్చేసి ఇది మనుషుల వాక్యము కాదు దేవుని యొక్క వాక్యమే అని చెప్పగలిగినటువంటి స్థితి నీ దగ్గర ఉంటుందా? అంత ధైర్యంగా వాళ్ళు ఇది మనుషుల వాక్యము కాదు ఇది దేవుని వాక్యం అన్నప్పుడు దేవుని వాక్యంలో నువ్వు అసలు కలపడానికే లేదు, దేవుని వాక్యంలో నువ్వు తీసివేయడానికి కూడా లేదు. అప్పుడు మాత్రమే ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. ఆ వాక్యమే సాతానుని జయించగలుగుతుంది. ఆ వాక్యమే ద్వారానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శోధకుడను జయించాడు, శోధకుడిని జయించాడు. కాబట్టి ఇక్కడ సాతాను యొక్క తంత్రములు అని చెప్పబడినటువంటివి నేత్రాశ, లోకంలో ఉన్నటువంటివే నేత్రాశ, శరీరాశ,
జీవపు డంభము ఇవి లోకములో ఉన్నవి, ఇవి ప్రకృతికి సంబంధించినవి. నీది ప్రకృతి సంబంధమైన నీ శరీరము దాన్ని ఆకర్షిస్తుంది. దానికి ఆకర్షించబడాలి అంటే అపవాది యొక్క మాట ఆకర్షింపబడుతుంది. కాబట్టి అపవాది యొక్క మాట వినుట వలన ఎంటర్ అవుతుంది. దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించేటువంటి వానిగా మానవుడు మారుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ టైం అయిపోయింది కనుక ఒకటి నేత్రాశ, దానికి మీకు ఉదాహరణగా మీరు గేహాజీని తీసుకోవచ్చు. గేహాజీ అనేటువంటి వాడు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. సాతాను యొక్క మాట రాకముందు వీళ్ళు ఏదైనా తోటలో దేవుని యొక్క మహిమలో జీవించారు. ఇక్కడ గేహాజీ అనేటువంటి వాడు కూడా ఒక ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి వాడిగా ఉన్నాడు. వాడిని మోసపుచ్చేసింది ఆ వెండి బంగారాలన్నీ నయమాను కుష్ఠరోగి తీసుకొచ్చింది. అన్ని చూసేసరికి అతని మనసు ఏమైపోయింది? కన్నులతో చూడటంతో అవన్నీ మనసులోకి వచ్చేసింది. ప్రకృతి సంబంధమైన శరీరం అతను రెచ్చగొట్టేసింది. పోయాడు, అవన్నీ తెచ్చుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? ఆ నయమానికి ఉన్న కుష్ఠు రోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. శాశ్వత కాలంగా అతనికి అతని పిల్లలకి అంతా కూడా ఈ కుష్ఠు రోగం అనేటువంటిది రావటం జరిగింది. కాబట్టి నేత్రాశ అనేటువంటి దాన్ని అపవాది రెచ్చగొట్టి ఆ నేత్ర ఆశ ద్వారా వారికి కుష్ఠు రోగం, దేవుని యొక్క శాపం అని చెప్పబడిన ఆ కుష్ఠు రోగమును తీసుకొచ్చుకున్నాడు. జనాంగమైనటువంటి వాళ్ళు అరణ్య ప్రదేశంలోనికి అడుగుపెట్టిన తర్వాత మాకు ఐగుప్తులో బ్రహ్మాండంగా మాంసాలు, ఆహార పదార్థాలు బ్రహ్మాండంగా దొరికినాయి, మాకు ఇక్కడ అరణ్యానికి తీసుకొచ్చి మోషే మమ్మల్ని నువ్వు చంపాలనుకుంటున్నావా? శోధించారు. మాకు మాంసం కావాలి, మాకు అంతకన్నా శ్రేష్టమైనటువంటి వాడిని దేవుడు దయచేశాడు. అయితే వాళ్ళు మొత్తపడ్డారు. తర్వాత వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా దేవుడిచ్చాడు. వీళ్ళంతా కూడా ఎవరు? దేవుని ప్రజలే. అక్కడ ప్రవక్త యొక్క శిష్యుడైనటువంటి వాడు, ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వాడు. ఇక మూడవది వచ్చేసి జీవపు డంభము. ఇది సంఖ్యాకాండ 12వ అధ్యాయం నుంచి కనుక చదివితే 2 నుంచి 10వ వచనం దాకా ఇంకా చదివితే ఇక్కడ మోషే యొక్క సహోదరులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మిర్యాము, అహరోనులు. ఇప్పుడు ఏం చెప్తున్నావా? మోషేతోటే ఈ కార్యాలు చేయించాడా? మాతో చేయించలేదా? మేము చేయలేదా? మీరు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా ఆ మాట యెహోవా వినెను. ఎక్కడైతే 2-3 లేకపోతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించిన అతని సముఖంలో అది గ్రంథమందు రాయబడును. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరులను గ్రహించండి, మీ మాట విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన చేతే చేయించారా? మాతో చేయించడా? ఆయనతోటే మాట్లాడుతున్నాడా? మాతో మాట్లాడటం లేదా అనేటువంటి విషయాలు దైవ సేవకుడైనటువంటి వానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ అధ్యాయంలో 7వ వచనములో 6-7 వచనాలు కన్నా చదివితే, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త యుండెన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడుతాడు. యెహోవా స్వరూపమును నిదానించి చూచును. నీ కళ్ళు ఓపెన్ అవ్వాలి ఫస్ట్. నీ కళ్ళు కాకపోతే నువ్వు యెహోవా యొక్క స్వరూపాన్ని నిదానించి ఎలా చూస్తావు? కాబట్టి అలా అంటే మోషే కొన్నిలాంటి అనుకుంటావు. అదే మిర్యాము కనుక కళ్ళు తెరవబడినట్టయితే
యెహోవా యొక్క స్వరూపాన్ని నిదానించి చూడగలిగేది. కానీ మోషే అట్టివాడు కాదు. మోషే కన్నులు ఆయన తెరిచాడు. కాబట్టి మోషే ఏం చేస్తున్నాడు? యెహోవా స్వరూపమును నిదానించి కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదనెను. వెంటనే మళ్ళా మిరియాముకి హిమం వంటి తెల్లని కుష్టు గలదాయి. కాబట్టి నేత్రాశ కలిగినటువంటి గేహాజీ కుష్టు రోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. కుటుంబము కలిగినటువంటి మిరియాము తీసుకొచ్చుకుంది. శరీరాశ కలిగినటువంటి వాళ్ళంతా కూడా మొత్తబడ్డారు. నోట్లో ఉండంగానే చచ్చారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీవలా చనిపోవటము, నువ్వు ఆ రీతిగా కుష్ఠరోగిగా మార్చబడటం అపవాదికి ఇష్టమైన సంగతి. అందుకనే అపవాది నీ మీద ఆ తంత్రములను ఉపయోగిస్తాడు. తంత్రము నువ్వు తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటే, నీవు దేవుని యొక్క వాక్యమును విని ఆ వాక్యమును చదువుకొని గ్రహించుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే, అదే వాక్యమనే ఆత్మ ఖడ్గమును నీవు చేతబట్టుకొని వానిని ఎదుర్కొని వాడిని పారద్రోలగలిగే వాడు అవుతావు. వాని తంత్రమును నువ్వు ఎరిగినటువంటి వాడు అవుతావు. దేవుడి వాక్యముని మీ హృదయములో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. నేను చాలా పెద్దగా అరుస్తున్నానమ్మా, కానీ మరి రావట్లేదంటే ఇక్కడ మైక్ మరి ఎట్లా? సరే, దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ తంత్రములు, మనము అపవాది యొక్క తంత్రములు ఎరుగునట్లుగా అందరికీ దేవుడు మనోనేత్రములు తెరువునుగాక. అన్నిటిని గ్రహించినట్లుగా శక్తిని ఆయన దయచేయునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తిని దేవుడు మనకిచ్చినట్లుగా స్తుతులు స్తోత్రములు చెల్లించండి. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లించండి, స్తోత్రం చెల్లించండి.